ఐబిఎం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. శ్రీ లలితా త్రిపుర సుందరి అయి నమ. శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమ. కర్కాటక రాశి వారి 12 భావాలలో ఇది 4వ భాగం. ధర్మ అర్థ కామ మోక్షాలకి ఈ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. అంతేకాదు రాశి చక్రంలో కూడా ఈ స్థానానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే వాహనాలు, తల్లిదండ్రులు, ఉద్యోగము, విద్య, ఈ 4 అత్యంత మనిషికి కీలకమైనవన్నీ కూడా ఈ 4గింటల్లోనే మనకి చూపిస్తూ 4వ స్థానంలో చూపిస్తూ ఉంటుంది. విద్య, ఉద్యోగము, తల్లిదండ్రులు, ముఖ్యంగా వాహనాలు, ఈ 4 ధర్మ అర్థ కామ మోక్షాలు, బుద్ధి జ్ఞానం అనేది కూడా మనం ఇందులో పరిగణించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మొదటి భావం స్వభావము, 2వ భాగం ధనస్థానము, 3వ భాగం బంధుమిత్ర సకుటుంబ పరివారము, మేనత్తలు, మేనమామలు, బావమరుదులు, తోడికోడళ్ళు, వదినగారులు, మరదళ్ళు, వీళ్ళందరూ 3వ భావం అయితే 4వ భావం అత్యంత కీలకమైనది. మనిషికి కావలసింది ప్రతినిత్యం మన సంకల్పంలో చెప్పుకునేది ధర్మార్థ కామ్య మోక్ష ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పుకున్నట్టే ఈ స్థానమే మనకి ఇవన్నీ కూడా మనకి ఇస్తుంది. దీనిని బట్టే మనం బుద్ధి జ్ఞాన వైరాగ్య ధోరణులను కూడా తెలుసుకోవచ్చు. మరి ఎటువంటి ఉద్యోగాలను సంపాదించుకుంటారు, ఎటువంటి స్థానాలలో వీళ్ళు ఉద్యోగంలో ముందంజలో ఉంటారు, వ్యవసాయం చేస్తారా లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తారా, ఇవన్నీ కూడా తెలుసుకునే స్థానం ఈ స్థానం. మరి ఈ రాశివారు ముఖ్యంగా పునర్వసు 4వ పాదము, అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదము. వీళ్ళు ఒక రంగంలో కాదండి, ఏ రంగంలో చూసినా ఉండగలిగే శక్తి గలవారు ఈ కర్కాటక రాశివారు. దానితో పాటుగా వీళ్ళ మనస్తత్వం ఏంటంటే పీత నడక, అది వారంబట వెళ్ళిపోతూ ఉంటుంది, చిన్న అలికిడైనా కూడాను. అలాగా కొన్ని విషయాలలో వీళ్ళు అలా వారంబట వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి తెలియనట్టే వెళ్ళిపోతారు. చిన్నగా ఎక్కడైనా తన మీద వస్తున్నా తన స్థానం అక్కడ ఉంది, నేను ఉన్నానని తెలిసినా కూడా అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోవడం అనేది వీళ్ళ టాక్టిక్స్. అంతేకాకుండా అన్ని రంగాలలోనూ, ఈ రంగం లేదు ఆ రంగం లేదు, అన్ని రంగాల్లోనూ రాణించగలిగే శక్తి ఉంటుంది. ధనం సంపాదించుకోవడంలో కానీ, విద్యని సముపార్జన చేయడంలో కానీ, కళాకారులుగా ఉండడంలో కానీ అన్నింటల్లోనూ కూడా వీళ్ళు ముందంజలోనే ఉంటారు. కాబట్టి ఈ రాశివారు గోశాలలు నిర్మించినా, వ్యవసాయం చేసినా, అగ్రికల్చరల్ చేసినా, ఎందులో అయినా సరే రాణింపు శక్తిలో ఉంటారు. కమ్యూనికేషన్ రంగంలో కూడా రాణింపు శక్తిలో ఉంటారు. కళాకారులు, కెమెరామెన్లు, వీళ్ళందరూ కూడా కర్కాటక రాశి. ముఖ్యంగా ఎప్పుడు గాల్లో ఎగిరే పైలట్ ఉద్యోగాలు, యుద్ధ విమానాలు నడిపేవారు, వీళ్ళందరూ కూడా కర్కాటక రాశిలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు ముందంజలో బాగానే ఉంటారు. ఇక ఈ రాశివారు ముఖ్యంగా ప్రతినిత్యం చేసుకోవలసిన పరిహారం ఏమిటి అంటే గోసూక్తాన్ని వినడం, సాయంత్రం అయ్యేటప్పటికి శివగౌరీలకు పూజ చేసుకోవడం వలన, ఉదయం వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వలన ఈ రాశివారు అన్ని రంగాలలోనూ కూడా ముందంజలో ఉంటారు. ధర్మార్థ కామ్య మోక్షాలు అన్నప్పుడు మాతాపితృలైనటువంటి పార్వతీ పరమేశ్వరులని, ధర్మార్థ కామ్య మోక్షాలు ఇచ్చే లక్ష్మీనారాయణని సేవించుకోవడం వలన ఈ రాశివారు అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉంటారు. కాబట్టి ఈ రాశివారు ప్రతినిత్యం గోసూక్తం వినడం, గోవుని పూజించడం, ఈ 2 పూజలు గనుక చేసుకున్నట్లయితే అన్నింటల్లోనూ ఆనందంగా ఉంటారు.